ఒక వ్యక్తి చీకట్లో ఉన్నాడా, లేకపోతే వెలుగులో ఉన్నాడా, లేకపోతే ఒక వ్యక్తి చీకట్లో నడుస్తున్నాడా, వెలుగులో నడుస్తున్నాడా అని దేని బట్టి అర్థమైంది మనకు? నా తోటి విశ్వాసితో నేను ప్రవర్తించే తీరుని బట్టి అర్థమైపోద్ది. ఆరాధన యొక్క షేక్ హ్యాండ్ ఇస్తున్నానా, వందనాలు చెప్తున్నానా లేదా అన్నదాన్ని బట్టి అర్థమైపోద్ది. నా సంబంధం ఎలా ఉందో, నా సఖ్యత ఎలా ఉందో, నా తీరు ఎట్లా ఉందో, నా తీరుతెనులు ఎలా ఉన్నాయో ప్రార్థన అయిపోయాక, ఆరాధన అయిపోయాక, అంతదాకెందుకు వచ్చినప్పుడు, వాక్యం వినేటప్పుడు, ముగింపు ప్రార్థన చేసినప్పుడు, వెళ్ళే విషయంలో, వెళ్ళే విధానంలో తెలిసిపోతుంటుంది అనమాట. అమలక్కల సంగతి లేకపోతే అన్నల సంగతి, అందరి సంగతి అర్థమైపోద్ది. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది వాక్యం. నీ 10 రూపాయలు ఎవడికి కావాలా, నీ 2 చప్పట్లు ఎవడికి కావాలా, నీ తెల్లబట్టలు ఎవడికి కావాలా, నీ పెద్దచ్చు బైబిల్ ఎవడికి కావాలా, నీ పక్కనున్న సహోదరుడితో ఏం లేదు, సంబంధం బాగలేదు కదా. ఈ సుంకర్ బలి ఉండనందుకు నీ కొందనాలు ప్రభు అంటాడు. మళ్ళీ నీ దశం భాగం ఎవరికి కావాలా, నీ కానుకలు ఎవరికి కావాలా, నీ వెండి ఎవరికి కావాలా, నీ బంగారం ఎవరికి కావాలా, ఆ సుంకర్తో మాట్లాడు ముందు. దేవుని బిడ్డలారా, దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విశ్వాస యొక్క జీవన శైలిలో మార్పు రావాలి. ప్రతి ఒక్క విశ్వాసతో ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, ప్రతి ఒక్క విశ్వాసతో స్నేహము కలిగి, చెయ్యి కలపకుండా ఇంక చెయ్యే కలవట్లేదు. మనసు ఎక్కడ కలుస్తుంది? చెయ్యే కలవట్లేదు. హృదయం ఎక్కడ కలుస్తుంది? ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఏదో సిల్లీగా అనుకుంటాం కానీ, సిల్లీగా మాట్లాడుకుంటాం కానీ, దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికి వరకు ఎక్కడున్నాడు? చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. 11వ వచనంలో తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లోనే నడుస్తున్నాడు. అతని జీవితమే చీకటి బతుకు. చీకటి అతని కనులకు ఏం కలగజేసింది? గుడితనం కలగజేసింది. కాబట్టి పక్కనున్న తోటి విశ్వాసి కనపడట్లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి 2వ అధ్యాయం 14 వచనాల్లో రాయబడి ఉన్నటువంటి వచన భాగంలో, వాక్య భాగంలో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు భక్తుడైనటువంటి పూర్వీకుడైనటువంటి యోహాను గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇక్కడ లిఖించారు. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం, మనందరి కోసం రాయించి ఉంచారు. ఈ వచనాలన్నిటినీ స్టడీ చేస్తున్నప్పుడు, ఈ వచనాలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక 4 అద్భుతమైనటువంటి సంగతులు మనం చదివినటువంటి వచన భాగాల్లో కనిపిస్తాయి. ఈ భూమి మీద అత్యంత ప్రభావవంతమైనటువంటి జీవితం క్రైస్తవుని యొక్క జీవితం. ఈ మనం చదివినటువంటి వచన భాగాల్లో విశ్వాసి యొక్క జీవన శైలి, లేకపోతే విశ్వాసి యొక్క జీవన విధానం, దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు రాసి పెట్టి ఉంచారు. విశ్వాసి యొక్క జీవన శైలి, లేకపోతే విశ్వాసి యొక్క జీవన విధానం, ఈ అద్భుతమైనటువంటి విషయాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు వివరంగా రాసిపెట్టి ఉంచారు. ఆనాటి సంఘంలో, ఆనాటి యొక్క విశ్వాసుల సంఘంలో, ఆనాడు దేవుని సంఘమైనటువంటి విశ్వాసుల గుంపులో కొన్ని ప్రవేశింపకూడనటువంటి శక్తులు ప్రవేశించాయి. ఈ భక్తుడైనటువంటి పూర్వీకుడైనటువంటి యోహాను గారు ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని క్రైస్తవుడు ఎలా ఉండాలో, క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలో, క్రైస్తవుని యొక్క లేకపోతే విశ్వాసి యొక్క జీవన శైలి, జీవన విధానం ఏ విధంగా ఉండాలో కొన్ని మాటలు గద్దిస్తూ, కొన్ని మాటలు హెచ్చరిస్తూ,
కొన్నిసార్లు గట్టిగానే మాట్లాడుతూ ఈ పత్రికను ఆయన రాస్తున్నాడు, భక్తుడైనటువంటి యోహాను గారు. అసలు క్రైస్తవ సంఘములో విశ్వాసి జీవించాల్సినటువంటి జీవన విధానం ఇదేనా? క్రైస్తవుడు ఉండాల్సినటువంటి తీరుతెన్నులు ఇవేనా అని ఆనాటి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ గుంపుకు భక్తుడైనటువంటి యోహాను గారు కొన్ని హెచ్చరిక మాటలు, కొన్ని గట్టి మాటలు, కొంచెం ఘాటుగానే స్పందించి రాస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి యోహాను గారు. విశ్వాస యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండాలి, విశ్వాస యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలో మనం చదివినటువంటి వచన భాగాల్లో 4 అద్భుతమైనటువంటి గొప్ప సంగతులు భక్తుడైనటువంటి పూర్వీకుడైనటువంటి యోహాను గారు రాసిపెట్టి ఉంచారు. వాటిని ఒక్కొక్కటి మనం దేవుని యొక్క వాక్య వెలుగులో మనం ధ్యానం చేసుకుందాం. రండి, మొదటి పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. 4 విషయాలు చెప్తాను. దాంట్లో మొదటి విషయం ఏమిటంటే విశ్వాస యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండాలి, లేకపోతే విశ్వాస యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి. వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, విశ్వాస యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండాలి, విశ్వాస యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలో మనం వాక్య వెలుగులో ఒక 4 పాయింట్స్ మనం ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం. రండి, వాక్య వెలుగులో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదవండి ఎవరైనా. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక ఉందుము. ఇది మొదటి పాయింట్. 7వ వచనం కూడా చదువుదాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయించాలి. ఇది మొదటి పాయింట్. విశ్వాస యొక్క జీవన శైలి లేకపోతే విశ్వాస యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలో భక్తుడైనటువంటి యోహాను గారు మొదటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఆనాటి విశ్వాసుల సంఘములో ఆనాడు విశ్వాసుల యొక్క సంఘం క్రీస్తు యొక్క సహవాసములో నుండి పక్కకి వెళ్ళిపోయింది. ఆనాటి విశ్వాసుల సంఘం క్రీస్తు యొక్క సహవాసంలో నుండి, దేవుని యొక్క సహవాసంలో నుండి పక్కకు వెళ్ళిపోయింది. మొదటి పాయింట్ ఏమిటంటే దేవునితో సహవాసం చేయాలి. సంఘం లేకపోతే దేవుని బిడ్డ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా దేవునితో సహవాసం చేయాలి. అది మొదటి పాయింట్. దేవునితో సహవాసం ఏ విధంగా ఉంది? ఆనాడు మేము క్రీస్తు సంఘమని, దేవుని సంఘమని, దేవుని బిడ్డలమని, మారు మనసు పొందామని, బాప్తిస్మం తీసుకున్నామని, రొట్టె తీసుకుంటున్నామని చెప్పుకుంటూనే దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి లోక సహవాసం, లోకపు స్నేహం వాళ్ళు చేశారు. అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యోహాను గారు రాస్తూ ఉన్నారు. ఓ దేవుని బిడ్డలారా, ఓ దేవుని యొక్క సంఘమా, మీరు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే దేవునితో సహవాసం చేయట్లేదు, లోకంతో సహవాసం చేస్తున్నారు మీరు. ఇదేనా జీవన శైలి? ఇదేనా విశ్వాస యొక్క జీవన శైలి? ఇదేనా విశ్వాస యొక్క జీవన విధానం? దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, దేవునితోనే సాగుతున్నాం అనుకుంటున్నారు, దేవునితోనే కలిసి చెయ్యి పట్టుకొని ముందుకు వెళుతున్నామని అనుకుంటున్నారు. కానీ మీ సహవాసం లోకములో ఉంది, మీ సహవాసం లోకులతో ఉంది, మీ యొక్క స్నేహం దేవునితో లేదు. అందుకనే ఈ 5 నుండి 7 వచనాల్లో భక్తుడైనటువంటి యోహాను గారు చెప్తూ ఉన్నారు. ఏమని రాస్తున్నారంటే దేవునితో సహవాసం, దేవుడు వెలుగయ్యున్నాడు. మేము చెప్పే వాక్యం ఏమిటంటే, మేము చెప్పే సువార్త ఏమిటంటే, వాక్యం ఏమిటంటే దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును కూడా లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకుందుము. 6వ వచనం చూసారా? దేవుని పిల్లలు అంటున్నారు, సంఘం అంటున్నారు,
మేము దేవునితో సహవాసం చేస్తున్నాం అంటున్నారు, కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? చెప్పుకొని చీకట్లో నడుస్తున్నారు. వాళ్ళు చెప్పుకోవటమేమో దేవునితో నడుస్తున్నాం అంటున్నారు. దేవుడు వెలుగు. పైన 5వ వచనంలో దేవుడు ఎవరు? వెలుగు. వీళ్ళు ఏమంటున్నారు? మేము దేవునితోనే సహవాసం చేస్తున్నామని చెప్పుకొనొచ్చు ఎక్కడ నడుస్తున్నారు? వీళ్ళు చీకట్లో నడుస్తున్నారు. మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, మా దేవుడు వెలుగని చెప్పుకుంటున్నారు. వీళ్ళు నడిచేది ఎక్కడ? చీకట్లో నడుస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? 6వ వచనంలో అబద్ధమాడుతున్నారు. వీళ్ళు దేవుని యొక్క సహవాసంలో నుండి ఎప్పుడైతే ఒక విశ్వాసి తప్పిపోతాడో అబద్ధాలు నోటికి వస్తాయి, అబద్ధాలు నోటికి వస్తాయి. ఆయన ఎక్కడ నడుస్తున్నాడు ఇప్పుడు? విశ్వాసి చీకట్లో నడుస్తున్నాడు. నడకేమో చీకట్లో ఉంది, నోట్లోనేమో అబద్ధాలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ వస్తూ ఉన్నాయి? దేవుడు వెలుగు కదా, ఆయనలో చీకటి లేదు కదా, దేవుడు అబద్ధమాడాడు కదా. మన వలె ఆయన అబద్ధమాడడు, మనలో ఉన్నట్టే చీకటి ఆయనలో లేదు. ఆయన వెలుగు, ఆయన అబద్ధమాడడు. ఆయన యందు ఎంత మాత్రమును కూడా చీకటి లేదు. అలాంటి ఆయన యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి, ఓ విశ్వాసి, నువ్వు చీకట్లో నడుస్తున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, అసత్యాన్ని నీవు అనుసరిస్తున్నావు. ఇది క్రైస్తవుని యొక్క జీవన శైలి కాదు. ఇది క్రైస్తవుని యొక్క జీవన విధానం ఇది కాదు. మీరు దేవుని యొక్క సహవాసంలో నుండి తప్పిపోయారు, తొలగిపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని యోహాన్ గారు గట్టిగానే మాట్లాడుతున్నాడు సంఘానికి. దేవుడు మాట్లాడేటప్పుడు మెతకగా ఏమీ ఉండవు. దేవుని యొక్క వాక్యం మెతకగా ఏమీ ఉండదు. గట్టిగానే మాట్లాడుతుంది, గద్దించే మాట్లాడుతుంది. దేవుని యొక్క మాటలు కొన్నిసార్లు మనకి జీవితంలో, విశ్వాస జీవితంలో నొప్పిస్తాయి, నొప్పిని కలుగజేస్తాయి, చివరికి అవి ఒప్పిస్తాయి కూడా మన యొక్క జీవితంలో. అందుకనే ఈ సంఘానికి రాస్తూ ఉన్నాడు, ఈ విశ్వాసుల గుంపులకు యోహాను గారు రాస్తూ ఉన్నాడు, ఓ సంఘమా, అసలు విశ్వాసి ఎందుకు పిలువబడ్డాడు? నేను 3 విషయాలు చెప్తాను. విశ్వాసి ఎందుకు పిలువబడ్డాడంటే జ్ఞానము కలిగి జీవించడానికి పిలువబడ్డాడు. రెండవది, విశ్వాసి ఎందుకు పిలువబడ్డాడంటే సత్యమును అనుసరిస్తూ నడవడానికి పిలువబడ్డాడు. మూడవది, విశ్వాసి ఎందుకు పిలువబడ్డాడంటే ప్రేమ కలిగి జీవించడానికి పిలువబడ్డాడు. ఇవన్నీ కూడా వెలుగులో భాగమే, వెలుగులో భాగమే. జ్ఞానము కానివ్వండి, సత్యము కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఇవన్నీ కూడా వెలుగులో భాగమే, దేవునితో సహవాసములో భాగమే. దేవుని యొక్క సహవాసములో లేము కాబట్టి, దేవుని యొక్క సహవాసంలో మనము నిలవలేదు కాబట్టి మనలో ఏమీ లేదు, జ్ఞానము లేదు, సత్యము లేదు, ప్రేమ లేదు. అసలు దేవుని సహవాసం కలిగి జీవిస్తే, దేవునితో సహవాసం కలిగి మనం జీవిస్తే వెలుగుంటుంది, సత్యం ఉంటుంది, వెలుగులో నడుస్తాము, మన బుర్రకి జ్ఞానం ఉంటుంది, మన హృదయంలో సత్యం ఉంటుంది, మన మనసులో ప్రేమ అనేది ఉంటుంది. అవి లేనప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? దేవునితో సహవాసం చేయట్లా, దేవునితో స్నేహం చేయట్లేదు, మన ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాము, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాము. నడకేమో చీకట్లో ఉంది, నోట్లోనేమో అబద్ధాలు ఉన్నాయి. ఇంకా జీవితంలో అసత్యం అనేది ఉంది. ఇంకెక్కడుంది నిజం? ఎక్కడుంది? ఇంకా జీవితం ఎక్కడుంది? ఇదేనా క్రైస్తవ జీవితం అంటే? బయటోడికి లోపలోడికి తేడా ఏముంది? సమాజంలో ఉన్నవానికి, సంఘంలో ఉన్నవానికి తేడా ఏది? వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, దేవుని బిడ్డ కూడా అబద్ధం ఆడుతున్నారు. వాళ్ళు అసత్యంలో నడుస్తున్నారు, ఈయన కూడా అసత్యంలో నడుస్తున్నారు. మరి తేడా ఏది? వాళ్ళ జీవితానికి, నీ యొక్క జీవితానికి, వాళ్ళ జీవితానికి, మన యొక్క జీవితానికి వ్యత్యాసం ఏది? భేదం ఏది? మన యొక్క జీవితంలో వారి యొక్క జీవితానికి, మన యొక్క జీవితానికి తేడా అనేది ఉండాలి కదా. మన ప్రవర్తనలో, మాటలో, మనసులో, ఆలోచనలో, నడతలో, క్రియల్లో, ప్రతి ఒక్క విశ్వాసంలో, ప్రతి ఒక్క విషయంలో దేవుని యొక్క బిడ్డ జీవన శైలి, జీవన విధానం వ్యత్యాసంగా ఉండాలి కదా. ఏది మరి?
అని భక్తుడైనటువంటి యోహాను సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తున్నాడు. దేవునితో సహవాసం చేయాలి కానీ లోకంతో సహవాసం చేస్తున్నారు, లోకంతో స్నేహం చేస్తున్నారు. మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు నడిచేది ఎక్కడంటే చీకట్లో నడుస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే అసత్యపు మాటలు చెప్తున్నారు, అబద్ధపు మాటలు చెప్తున్నారు, అసత్యాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. ఈరోజు మనము కూడా మనల్ని మనం పరిశీలన చేసుకునవలసినటువంటి విషయం ఏమిటంటే, నేను ఎక్కడ నడుస్తున్నాను, నా సహవాసం ఎవరితో ఉంది? అందుకని ఈ 5 నుండి 7 వచనాల్లో యోహాను గారు అంటారు, భక్తుడైనటువంటి యోహాను గారు, దేవునితో సహవాసం ఎలా ఉంది? దేవునితో నీ సహవాసం ఎలా ఉంది? దేవునితో సహవాసం ఏ విధంగా ఉంది? నువ్వు ప్రార్థించే విషయంలో కానివ్వు, బైబిల్ ధ్యానించే విషయం కానివ్వండి, నువ్వు వ్యక్తిగతంగా విజ్ఞాపన చేసే విషయం కానివ్వండి, సంఘములో కానివ్వండి, ఏ విధంగా ఉంది దేవునితో సహవాసం? 2 స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక్కరోజు కనుక వాళ్ళిద్దరు చూసుకోకపోతే వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు. ఇంకా ఫోన్ చేయలేదు, ఇంకా వాడు కనపడలేదు, కనీసం మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు, కనీసం వాట్సాప్ కూడా చేయలేదు, కనీసం టెక్స్ట్ కూడా పంపించలేదు. మనకి ఓ ప్రశాంతంగా ఉండగలమా? ఉండలేము. దేవునితో సహవాసం అంతకంటే మించి ఉండాలి ఒక విశ్వాసికి. దేవునితో సహవాసం మన జీవన శైలిలో, మన జీవిత విధానంలో, మనం జీవించే విధి విధానాల్లో లోకానికంటే వేరుగా మన యొక్క జీవితం ఉండాలి. లోకుల కంటే వేరుగా మన యొక్క జీవితం ఉండాలి. ఇతరులతో స్నేహం కంటే వేరుగా దేవునితో మన స్నేహం ఉండాలి. ఇతరులతో సహవాసం కంటే దేవునితో సహవాసం మనకు మిన్నగా, మెండుగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి, నాణ్యమైనటువంటి సహవాసంగా ఉండాలి. దేవునితో సహవాసం చేస్తావా? దేవునితో సహవాసం చేస్తే మనం వెలుగులో నడుస్తాం. లోకంతో సహవాసం చేస్తే మనం చీకట్లో నడుస్తాం. మన అడుగులు చీకట్లో పడుతూ ఉంటాయి, మన నోట్లోనేమో అబద్ధాలు జాలువారుతూ ఉంటాయి నోట్లో నుండి. మన సహవాసం ఎలా ఉంది? దేవునితో మన సహవాసం ఎలా ఉంది? దేవునితో మన యొక్క స్నేహం ఏ విధంగా ఉంది? దీన్ని గద్దిస్తూ యోహాను గారు ఆనాటి క్రైస్తవ గుంపుకు రాస్తూ ఉన్నాడు, ఓ దేవుని బిడ్డలారా, ఓ సంగమా, మీరు దేవుని యొక్క సహవాసముల నుండి తొలగిపోయారు. మీరు అందుకనే మీరు చీకటి బ్రతుకులు మీది చీకటి నడక, మీదేమో అసత్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు, నోటికేమో అబద్ధాలు వచ్చేస్తూ ఉన్నాయి. అందుకే మీరు దేవునితో సహవాసం చేయాలి, దేవునితో సహవాసం కలిగి జీవించాలి అని భక్తుడైనటువంటి యోహాను గారు విశ్వాస యొక్క జీవన శైలిని ఉద్దేశించి ఈ పాయింట్ చెప్పాడు. ఏంటది? దేవునితో సహవాసం చేయాలి. రెండో పాయింట్ నేను జ్ఞాపకం చేస్తాను. 4 పాయింట్స్లో రెండో పాయింట్ నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 8 నుండి 10 వచనాలు. 1వ అధ్యాయం యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో నేను రెండో పాయింట్ జ్ఞాపకం చేస్తాను. చదవండి. మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. రెండవది, విశ్వాసి యొక్క జీవన శైలిలో, విశ్వాసి యొక్క జీవన విధానంలో రెండవదిగా కలిగి ఉండవలసినటువంటి విషయం ఏమిటంటే పాపపు టొప్పుకోలు కలిగి ఉండాలి. అది రెండవది. మొట్టమొదటిది ఏమన్నాము? దేవునితో సహవాసం చెయ్యాలి, అది మొదటిది. రెండవది ఏమిటంటే పాపపు టొప్పుకోలు కలిగి ఉండాలి. విశ్వాస యొక్క జీవన శైలిలో, విశ్వాస యొక్క జీవన విధానంలో రెండవదిగా కలిగి ఉండవలసినటువంటి విషయం ఏమిటంటే పాపపు టొప్పుకోలు కలిగి ఉండాలి. పాపపు టొప్పుకోలు కలిగి జీవించాలి. ఒప్పుకునేవాళ్ళు 2 రకాలు, పాపాన్ని ఒప్పుకునేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. మొదటి రకం ఏమిటంటే, మొదటి రకం ఎలాంటి వాళ్ళు అంటే
తప్పు చేసి పాపం చేసి ఏమంటారో తెలుసా? మేం బాగానే ఉన్నాం, అంత బాగానే ఉంది, అంత బాగానే జరుగుతుంది, మాలో ఏ లోపం లేదు, ఏ తప్పు లేదంటారు. మొదటి రకం. పొద్దాకి ఏం చెప్తారో తెలుసా? వీళ్ళు ఊకదంపుడు మాటలు చెప్తూ ఉంటారు, వల్లిస్తూ ఉంటారు అన్నమాట. ఎవరు వీళ్ళు? తప్పు చేసి పాపం చేసి మేం బాగానే ఉన్నాము, అంతా బాగానే ఉంది, మాకేం కలగలేదు, మాకేం జరగలేదు అంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు విశ్వాసుల గుంపులో ఉన్నారు వీళ్ళు. యోహాను గారు దాన్ని గుర్తించి, దాన్ని గమనించి రెండోది చెప్తూ ఉన్నాడు, విశ్వాస యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండాలో చెప్తాను సంగమా వినండి అని. ఏం చెప్తున్నాడో తెలుసా? రెండో విషయం, పాపపు టొప్పుకోలు కలిగి జీవించాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు ఏం పొందుతాడు? కనికరం పొందుతాడు. అందుకనే దేవుని యొక్క సంఘాన్ని ఉద్దేశించి భక్తుడైనటువంటి యోహాను గారు చెప్తున్నారు, రెండవదిగా, ఓ విశ్వాసి, ఓ దేవుని సంగమా, ఓ దేవుని బిడ్డలారా, పాపపు టొప్పుకోలు కలిగి జీవిస్తున్నావా? నీవు పాపాన్ని ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా? పాపాన్ని ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా? కప్పుకుంటున్నావా, కడుక్కుంటున్నావా? దేవుని సన్నిధిలో బయట పెడుతున్నావా, దాన్ని లోపల దాచిపెడుతున్నావా? ఈ 8 నుండి 10 వచనాల్లో భక్తుడైనటువంటి యోహాను గారు చెప్తూ ఉన్నారు, తప్పు చేశాడు, పాపం చేశాడు, అంత బాగానే ఉన్నాం, అంత బాగానే ఉంది, మాకేం కలగలేదు, మాకేం జరగలేదు, మేము బేషుగ్గా ఉన్నాం అని చెప్తాడు విశ్వాసి. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉన్నారు. ఇలాంటివన్నీ ఆనాడు సంఘంలో చొరబడ్డాయి. అందుకనే ఈ పత్రిక భక్తుడైనటువంటి యోహాను గారు రాస్తూ ఉన్నాడు, ఓ దేవుని బిడ్డలారా, ఓ దేవుని యొక్క సంఘమా, మీ జీవన శైలి మారాలి, మీ జీవన విధానం మారాలి, దేవునితో సహవాసం చేయాలి. రెండవదిగా, పాపాన్ని ఒప్పుకొని మీరు జీవించాలి, పాపపు టొప్పుకోలు కలిగి జీవించాలి. దేవుని యొక్క సన్నిధిలో పాపాన్ని దాచిపెట్టలేము, దేవుని యొక్క సన్నిధిలో పాపాన్ని మనం లోపల ఉంచుకోలేము. దేవుని యొక్క సన్నిధి అంటే పాపాలు బయటపడే చోటది, అతిక్రమాలు బయటపడే చోటు. దేవుని యొక్క సన్నిధిలో బయటపడిపోతూ ఉంటాయి అవి. ఎంత దాచిపెడదామని అనుకున్నా కానీ, ఎంత దాచిపెట్టాలని అనుకున్నా కానీ, ఎంత లోపల అదిమి పెట్టి అలా ఒత్తి పెట్టి ఉంచాలనుకున్నా కానీ దేవునికి సన్నిధిలో అవి దాగవు, మనము దాచుకోలేము, అవి బయటపడతానే ఉంటాయి. దేవుని యొక్క సన్నిధి అంటే పాపాలు బయటపడే స్థలం అది, దేవుని యొక్క సన్నిధి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా గారు ఒప్పుకోలేదా? యాకోబు గారు అడవిలో ఆ యబ్బోకు రేవు దగ్గర తన పాపస్థితిని ఒప్పుకోలేదా? దమస్కు మార్గములో పౌలు గారు ఒప్పుకోలేదా దేవుని యొక్క సన్నిధిలో? దావీదు గారు తన పాపాన్ని ఒప్పుకోలేదా? మోషే గారు తన పాపాన్ని ఒప్పుకోలేదా? బైబిల్ గ్రంథంలో చూడండి, పెద్ద పెద్ద భక్తులు, దేవుని పిల్లలు, వాళ్ళు వారి యొక్క పాప స్థితిని ఒప్పుకొనొచ్చు, వారి పాపాన్ని ఒప్పుకొనొచ్చు. దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు మున్నీరై విలపిస్తూ రోధిస్తూ గోనెపట్ట ధరించుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి వారి యొక్క పాపాలను ఏం చేసుకున్నారు? వాళ్ళు ఒప్పుకున్నారండి. మన విషయానికి వస్తాం, మనము ఒప్పుకున్న వాటికంటే ఒప్పుకోని పాపాలు ఎక్కువ ఉన్నాయి మనలో. ఒప్పుకోని పాపాలు కోకొలలుగా ఉన్నాయి, కోట్లుగా ఉన్నాయి లోపల ఉన్నటువంటి పాపాలు. సముద్రము కంటే పెద్దది ఈ హృదయం, సముద్రానికంటే పెద్దది ఈ మనిషి యొక్క హృదయం. ఆ సముద్రం నిండా నీళ్లు ఉంటే ఈ సముద్రం నిండా పాపాలు పుట్టే. మనం బయట పెట్టిన వాటికంటే కూడా బయట పెట్టకుండా, బయట పడకుండా మనము కవర్ చేసుకున్నవి, మనం కప్పిపుచ్చుకున్నటువంటి పాపాలే ఉన్నాయి లోపల నిండా. హృదయంలో 4 గదులు నిండాయి, తలంపులన్నీ నిండాయి, హృదయం అంతా నిండిపోయింది, పొంగి పొర్లుతున్నాయి పాపాలు. అందుకనే భక్తుడైనటువంటి యోహాను అంటాడు, రెండవదిగా విశ్వాస యొక్క జీవన శైలిలో, జీవన విధానంలో రెండవదిగా చేయవలసిన విషయం ఏమిటంటే పాపపు టొప్పుకోలు కలిగి జీవించాలి. మనం ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటామో, కప్పి పెట్టకుండా ఒప్పుకుంటామో, మన మనసు తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మన నడక ప్రశాంతంగా ఉంటుంది, మన మాట ప్రశాంతంగా ఉంటుంది, మన తలంపులు ప్రశాంతంగా ఉంటాయి, మన యొక్క జీవితం తేలిగ్గా ఉంటుంది, మన యొక్క జీవితం తేలిక పడుతుంది, మన హృదయం తేలిగ్గా ఉంటుంది. ఎంత లోడేస్తే అంత చితికిపోద్ది హృదయం. ఎంత లోడేస్తే, ఎంత ఉంచుకుంటే లోపల అంత చితికిపోద్ది హృదయం. దాన్ని ఎప్పుడైతే దేవునికి సన్నిధిలో ఒప్పుకుంటామో, కప్పుకోకుండా ఒప్పుకుంటామో, దేవునికి సన్నిధిలో పడేస్తామో, దాన్ని ఆ హృదయంలో ఉన్నదంతా యేసు ప్రభువు యొక్క సిలువ దగ్గర మనం పాతి పెడతామో, మన యొక్క జీవితం, మన హృదయం తేలిక అవుతుంది. అందుకని భక్తుడు అంటున్నాడు, ఓ దేవుని బిడ్డలారా, ఓ దేవుని సంగమా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడినటువంటి దేవుని బిడ్డలారా, పాపపు డబ్బుకోలు కలిగి జీవించండి మీ యొక్క జీవితాల్లో. విశ్వాస యొక్క జీవితంలో, జీవన శైలిలో, జీవన విధానంలో పాపపు డబ్బుకోలు కలిగి జీవిస్తున్నామా? కొంతమంది పాపాన్ని ఒప్పుకుంటారు కానీ, మాటలతో ఒప్పుకుంటారు కానీ మనసులో నుండి ఒప్పుకోరంట వీళ్ళు. నువ్వు వాడిని అర్జెంటుగా క్షమించంటే అంటాడు, మన మాట ఇక వినలేక పో క్షమించాలి పో అంటాడు. ఏమంటాడు? కొద్దిగా క్షమించవచ్చు కదరా వాడిని, కొద్దిగా క్షమించి వదిలిపెట్టవచ్చు కానీ అంటే వీడికి ఇష్టం లేదు క్షమిద్దామని. ఏమంటాడు తెలుసా? క్షమించాలి పో ఇక అని అంటాడు. అంటే క్షమించాడా? క్షమించలేదా? మాటలతో క్షమించానని చెప్పాడు కానీ మనసుతో క్షమించానని చెప్పలేదు, హృదయమారా క్షమించానని చెప్పలేదు. కొంతమంది వారి యొక్క తప్పుని, వారి యొక్క పాపాన్ని మాటల్లో ఒప్పుకుంటారు కానీ మనసులో నుండి వాళ్ళు ఒప్పుకోరు. అసలు నాకు ఇష్టం లేదులే కానీ ఏదో మళ్ళీ ఆ మాట చెప్పకపోతే ఇబ్బంది అవుద్దని చెప్పి నేను పంపించేస్తున్నా అంటాడు. దేవుడికి అది చల్లదు. మనుషుల దగ్గర ఓకే, నువ్వు కష్టంలోనో ఇష్టం లేకుండా క్షమించానని చెప్పి ఓకే చెప్పాడు, ఏదో ఒకటి సరే పోనీలే అంటారు కానీ దేవుడు అట్లా వదిలిపెట్టాడు. నువ్వు మనసుతో చెప్పాలి, హృదయపూర్వకంగా చెప్పాలి. నీ యొక్క పాపాన్ని మాటలతో ఒప్పుకోవటం కాదు, మనసుతో ఒప్పుకోవాలి, హృదయపూర్వకముగా ఒప్పుకోవాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పాపాన్ని దేవునికి సన్నిధిలో ఎలా ఒప్పుకోవాలి? లోతుగా ఒప్పుకోవాలి. సుంకరి ఆకాశం వైపు తన కనులెత్తుటకైన నువ్వు ధైర్యము చాలకు రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఆరాధన చేశాడు, ఒప్పుకున్నాడు. కప్పుకొద్దు. ఆయనేమో ఎన్ని కప్పుకున్నాడో, సుంకర్ని పొడిచాడు, ఆయనేమో ఆయనకు పొగుడుకున్నాడు. ఈయనేమో పొడిచాడు, ఆయనకు పొగుడుకున్నాడు. ఈయనేమో లోతుగా పశ్చాత్తపడిన హృదయంతో ఆరాధన చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తుంటే, ఆయనేమో పొడి మాటలతో ఏం చేస్తున్నాడంటే డబ్బా మాటలు మాట్లాడుతున్నాడు. ఒకదంపుడు ఆరాధన, ఒకదంపుడు ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్య పిలుగులో ఏం నేర్చుకుంటున్నామంటే, మనం మన పాపాన్ని దేవుని యొక్క సన్నిధిలో చేసిన దోషాన్ని, చేసిన పాపాలను, చేసిన అతిక్రమాలను, ఆడిన అబద్ధాలను, ఆ చెడు ప్రవర్తనను మనం లోతుగా ఒప్పుకోవాలి. విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకోవాలి. కప్పుకోకుండా కడుక్కోవాలి, దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం బయట పెట్టిన వాటికంటే బయట పెట్టనివి చాలా ఉన్నాయి. మనందరిలో ఉన్నాయి లేవా? మనం బయట పెట్టిన వాటికంటే బయట పెట్టకుండా దాచిపెట్టి తాళాలు వేసినవి బోల్డెన్ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త. నువ్వు వేటినైతే కప్పుకున్నావో, వేటినైతే కనపడకుండా కప్పుకున్నావో, అవే నిన్ను కనపడకుండా చేస్తాయి రేపొద్దున. నీవు దాచిపెట్టుకున్న వాటి కింద పడి నువ్వు నలిగిపోయి కనపడకుండా పోతావు, నీ యొక్క జీవిత నాశనం అయిపోద్ది అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. అందుకే మన పాపాన్ని, చేసిన తప్పుని మనం లోతుగా ఒప్పుకోవాలి. కొంతమంది అంటారు, నాలో ఏం పాపం లేదని అంటే నువ్వు అబద్ధికురాలివి. పాపం లేనివాడు దేవుడు ఒక్కడే. ఆయనలో దోషం లేదు, ఆయనలో పాపం లేదు, ఆయనలో ఏ లోపము కూడా లేదు. పిలాతు అన్నాడు, వీళ్ళలో నాకు ఏమీ దోషం కానీ పాపం కానీ నాకేమీ కనిపించట్లేదు అన్నాడు. ఆయన మాత్రమే కాదు, వాళ్ళ ఆవిడ కూడా చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు.
ఆయన నీతిమంతుడు, పాపం లేనివాడు, దోషం లేనివాడు, లోపం లేనివాడు, ఆయన ఒక్కడే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. కానీ మనిషి అంటాడు, విశ్వాసి అంటాడు, నాలో ఏం తప్పు లేదంటాడు. నువ్వే పెద్ద అబద్ధం ఆడుతున్నావని అర్థం. నాకు నేనే పెద్ద అబద్ధం ఆడుతున్నానని అర్థం. నాలో ఏం తప్పు లేదంటే మనం అబద్ధికులము, అబద్ధికురాండ్రము, అబద్ధికులం. అందుకని రెండో పాయింట్లో విశ్వాస యొక్క జీవన శైలిలో, విశ్వాస యొక్క జీవన విధానంలో మనం కలిగి ఉండవలసిన విషయం ఏమిటంటే పాపమును ఒప్పుకొని మనం జీవించాలి. అది లోతుగా పశ్చాత్తాపంతో, కన్నీటితో దేవుని యొక్క బిడ్డలు పాపాన్ని ఒప్పుకొని దేవునికి సన్నిధిలో ఆరాధన చేశారు, దేవునికి సన్నిధిలో ప్రార్థన చేశారు. విరిగి నలిగిన హృదయముతో గోనె పట్ట కట్టుకొని, తల మీద బూడిద పోసుకొని, ఆహారం మానివేసి, మంచం మీదకి ఎక్కకుండా, కంచం దగ్గరికి వెళ్లకుండా, ముద్ద నోట్లో పెట్టుకోకుండా వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకొని ప్రార్థన చేశారు. వాళ్ళ హృదయాలు తేలికగా ఉంటాయి. ఈ రోజున విశ్వాస యొక్క జీవితం ఎందుకు బరువెక్కుతుందో తెలుసా? లోపలంత లోడ్ ఉందని అర్థం. లోపల అంత లోడ్ ఉందని అర్థం. లోపల అంత బరువు ఉందని అర్థం. అవునా కదా? అందుకే మన యొక్క విశ్వాస జీవితాల్లో మనం నేర్చుకునవలసిన విషయం ఏంటంటే తేలికపరుచుకుందాం మన యొక్క జీవితాలను, పాపాన్ని ఒప్పుకుందాం, పాపాన్ని కడుక్కుందాం దేవుని యొక్క సన్నిధిలో. అదే ఈ 8వ వచనం నుండి 10వ వచనం వరకు భక్తుడు చెప్తాడు. ఇది రెండవ సంగతి, విశ్వాస యొక్క జీవన శైలిలో, జీవన విధానంలో చేయవలసిన రెండవ. మూడవ పాయింట్కి వెళ్దాం మనం. 2వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చూడండి. నా చిన్న పిల్లలారా, పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనినో అలాగే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఇది మూడవది. విశ్వాస యొక్క జీవన శైలిలో, విశ్వాస యొక్క జీవన విధానంలో కలిగి ఉండవలసినటువంటి మూడవ పాయింట్ ఏమిటంటే క్రీస్తు ఆజ్ఞలకు లోబడి జీవించాలి. క్రీస్తు ఆజ్ఞలకు లోబడి జీవించాలి. క్రీస్తు ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించాలి. ఆజ్ఞ ఎప్పుడైనా సరే మనల్ని కంట్రోల్లో ఉంచుతుంది, కంట్రోల్ తప్పకుండా చేస్తుంది. ఆజ్ఞలు మంచివే. ఆనాడు ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో వాళ్ళ యొక్క ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళ తీరుతెన్నులు ఎలా ఉండాలి, వీళ్ళు వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, ఎదుటివారి విషయములు ఎలా ఉండాలి, సంఘములు ఎలా ఉండాలి, సమాజములు ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, దేవుడు ఏమిచ్చాడంటే అనేకమైనటువంటి ఆజ్ఞలను దేవుడు అనుగ్రహింపచేశాడు ఇశ్రాయేలీలకు. ఈనాడు మనకు కూడా క్రొత్త నిబంధన సంఘంలో లేకపోతే కృపాయుగంలో ఈ కాలంలో ఉన్నటువంటి మనకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడంటే కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. చాలా ఆజ్ఞలు ఉన్నాయి. నేను 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ 2వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో విశ్వాస యొక్క జీవన శైలిలో, విశ్వాస యొక్క జీవన విధానంలో మూడవదిగా క్రీస్తు ఆజ్ఞలకు లోబడి ఉండాలి కదా. నేను 2 ఆజ్ఞలను నేను జ్ఞాపకం చేస్తాను మనం చదివినటువంటి ఈ వచన భాగంలో. మొదటిది 5వ వచనం చూడండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో చాలు. ఆయన చాలా ఆజ్ఞలు ఇచ్చాడు విశ్వాసులకు, ఆజ్ఞలు ఉన్నాయి. కానీ మనం చదివినటువంటి వచన భాగాన్ని ఆధారం చేసుకుంటే 2 ఆజ్ఞలను మనం క్లుప్తంగా ధ్యానం చేసుకోవచ్చు. మొదటి ఆజ్ఞ ఏమిటంటే ఆయన వాక్యమును అనుసరించాలి.
ఆయన వాక్యమును గైకొనాలి అని అంటే అనుసరించాలి. దేవుని పిల్లలు, దేవుని యొక్క సంఘము, ప్రభువునందు కడుగుబడి ఆయన రక్తంలో కడుగుబడినటువంటి దేవుని పిల్లలు ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇక్కడ వాక్య పిలుగులో మనం చూస్తే ఆయన వాక్యమును మనము అనుసరించాలి. వాక్యము వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. ఏ విధంగా జీవించాలి? యాకోబు గారు చెప్పారు కదా, వాక్యమును మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. ఏం చేయాలి? మీరు ఏ విధంగా జీవించాలి? వాక్యమును అనుసరించాలి, వాక్య వెలుగులో జీవించాలి. దాంట్లో రాయబడినటువంటి విషయాలను బట్టి అనుసరిస్తూ, అన్వయించుకుంటూ, ఆచరిస్తూ, దాన్ని అంగీకరించి ఆచరిస్తూ దాని ప్రకారంగా మన యొక్క జీవితాలు ముందుకు వెళ్ళాలి. వాక్యానుసారమైనటువంటి జీవితం, విశ్వాస యొక్క జీవన శైలిలో క్రీస్తు ఆజ్ఞలకు లోబడి జీవించాలన్న పాయింట్లో మనం నేర్చుకునే మొదటి విషయం ఏమిటంటే ఆయన వాక్యమును అనుసరించే బిడ్డలుగా మనం ఉండాలి. విశ్వాసి మాటల విశ్వాసిగా ఉండకూడదంటే ఆయన చేతల విశ్వాసిగా ఉండాలి. మాటల విశ్వాసిగా ఉండకూడదు, మాటలు చెప్పే విశ్వాసిగా ఉండకూడదు, చేతల విశ్వాసిగా ఉండాలి, అనుసరించేవాడిగా. దయ్యాలు కూడా వాక్యం వింటాయి, దయ్యాలు కూడా వాక్యం తెలుసు, కానీ పాటించవు, అనుసరించవు. మనం దేవుని బిడ్డలం కదా, దయ్యాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించవు, పాటించవు. మరి విశ్వాసి దేవుని యొక్క వాక్యం వినేవాడు దేవుని యొక్క వాక్యం విని ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి? అనుసరించాలి. అనుసరించేవాడే దేవుని బిడ్డ, అనుసరించేవాడే ఆయన బిడ్డ, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె. చాలామంది రోజున వాక్యం వింటున్నారు, ఆజ్ఞలు తెలుసుకుంటున్నారు, వాక్యాన్ని రాసుకుంటున్నారు, చాలా స్టోర్ చేసుకుంటున్నారు, చాలా దాచిపెట్టుకుంటున్నారు. చాలా విస్తారమైనటువంటి వాక్యం వాళ్ళ యొక్క వారి దగ్గర స్టోర్ అయి ఉంది, కానీ వాళ్ళకి జీవితాల్లో కనిపించట్లేదు. అది వాళ్ళు నడిచే విధానంలో కనిపించట్లేదు. వాక్యాన్ని అనుసరిస్తూ జీవించాలి. వాక్యం ఏమన్నది, వాక్యం ఏం మాట్లాడుతుంది, ఏ విధంగా హెచ్చరించింది, ఏ విధంగా ఉండమన్నది, ఏ విధంగా ఉండొద్దన్నది, వాక్యము యొక్క వెలుగులో మనం ఏం చేయాలి? వాక్యాన్ని అనుసరిస్తూ జీవించాలి. వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించాలి. విని వెళ్ళిపోతే ఉపయోగం ఏమి ఉండదు. విని వెళ్ళిపోతే, విని యేసు రక్తమే జయం బైబిల్ తెలుపుకొని వెళ్ళిపోతే ఏముండదు. అమ్మయ్య అయిపోయిందిలే అనుకుని బరాబరామని వెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉండదు. వాక్యానుసారం దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఎలా ఉండమన్నాడు, ఎలా ఉండొద్దు అన్నాడు, నేనేం చేయాలా, ఏం విడిచిపెట్టకూడదు, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా వాక్య వెలుగులో మనం ఏం చేయాలి? 5వ వచనంలో ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. వాక్యమును మనము గైకొనాలి. 2వ ఆజ్ఞ చూపిస్తాను చూడండి, 6వ వచనం తర్వాత. ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. 2వ ఆజ్ఞ ఏంటంటే ఆయనను అనుసరించాలి. 2వ ఆజ్ఞ మనకేంటి? ఇక్కడ వాక్యాన్ని ఆధారం చేసుకొని మొదటి ఆజ్ఞ ఏంటి? ఆయన వాక్యమును అనుసరించాలి. 2వ ఆజ్ఞ ఏంటి? ఆయనను అనుసరించాలి. ఆయనను మాదిరిగా మనం ఉంచుకోవాలి. ఆయన మనకు అన్ని విషయంలో మాదిరి ఉంచిపోయాడు, మాదిరి చూపిపోయాడు, మాదిరిగా జీవించాడు. ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క ప్రవర్తనను, ఆయన యొక్క నడకను, ఆయన యొక్క మాటను, ఆయన యొక్క చేతలను మనం ఏం చేసుకోవాలి? మాదిరిగా ఉంచుకోవాలి. మనుషులు కాదు మాదిరిగా ఉంచుకునేది, అవిశ్వాసులు కాదు మాదిరిగా ఉంచుకునేది. పరిశుద్ధుడైనటువంటి దేవుడిని మాదిరిగా ఉంచుకుంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క జీవితాన్ని మాదిరిగా గురిగా పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని దీవిస్తాడు. విశ్వాస యొక్క జీవన శైలిలో మనం చేయవలసినటువంటి విషయం క్రీస్తు ఆజ్ఞలకు లోబడి జీవించాలి. ఈ వాక్య వెలుగులో 2 ఆజ్ఞలు క్లుప్తంగా మనం తెలుసుకున్నాం. ఆయన వాక్యమును అనుసరిస్తూ జీవించాలి, ఆయనను అనుసరిస్తూ జీవించాలి, మాదిరిగా ఉంచుకోవాలి. అదే అంటున్నాడు కదా దేవుడు, ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే అనే మాట అద్భుతమైనటువంటి మాట. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనండి. మనం కూడా ఇలా చెప్పాలి. నన్ను చూడు,
నా విశ్వాస జీవితాన్ని చూడు, నేను ఏ విధంగా దేవునిలో సాగుతున్నానో చూడు అని చెప్పగలిగే స్థితిలో మనకు జీవితాలు ఉండాలి. మాటల విశ్వాసులుగా మనం ఉండకూడదండి, చేతల విశ్వాసులుగా మనం ఉండాలి. అది 3వ పాయింట్. చివరి పాయింట్ నేను చెప్తాను. 4వది 2వ అధ్యాయం 7 నుండి 14 వచనాలు నేను చెప్తాను. 4వ పాయింట్ ఏమిటంటే, ఇతర విశ్వాసులతో తత్సంబంధాలు కొనసాగించాలి. ఇతర విశ్వాసులతో మన సంబంధం ఎలా ఉంది? ఇతర విశ్వాసులతో సంబంధం మెరుగ్గా ఉంచుకోవాలి. తోటి విశ్వాసులు ఉంటారు కదండి, మన తోటి విశ్వాసులు ఉంటారు కదండి, మన సంఘంలోనే ఉంటారు కదండి, మనతోనే ఉంటారు కదండి, మన వార్డేగా, మన ఊరేగా, మన సంఘమేగా. 4వ పాయింట్, ఈ 2వ అధ్యాయం 7 నుండి 14 వచనాల్లో ఇతర విశ్వాసులతో సంబంధాలు మెరుగ్గా ఉంచుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇతర విశ్వాసులతో సంబంధాలను మెరుగ్గా ఉంచుకోవాలి. ఆ సంబంధాలు మంచిగా కొనసాగించాలి. చూసారా, 7వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయుట లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గ్రుడ్డితనము కలుగజేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఇతర విశ్వాసులతో, విశ్వాస యొక్క జీవన శైలిలో, జీవన విధానంలో 4వ విషయం ఏమిటంటే, ఇతర విశ్వాసులతో నీ సంబంధం ఎలా ఉంది? చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ప్రాముఖ్యమైనదండి. నీ తోటి విశ్వాసులతో నువ్వెలా ఉంటున్నావు, నువ్వెలా జీవిస్తున్నావు, నీ యొక్క బిహేవియర్ ఏంటి, నువ్వెలా ప్రవర్తిస్తున్నావు అన్నది ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి చీకట్లో ఉన్నాడా, లేకపోతే వెలుగులో ఉన్నాడా, లేకపోతే ఒక వ్యక్తి చీకట్లో నడుస్తున్నాడా, వెలుగులో నడుస్తున్నాడా అని దేని బట్టి అర్థమైంది మనకు? నా తోటి విశ్వాసితో నేను ప్రవర్తించే తీరుని బట్టి అర్థమైపోద్ది. ఆరాధనయ్యాక షేక్ హ్యాండ్ ఇస్తున్నానా, వందనాలు చెప్తున్నానా లేదా అన్నదాన్ని బట్టి అర్థమైపోద్ది. నా సంబంధం ఎలా ఉందో, నా సఖ్యత ఎలా ఉందో, నా తీరు ఎట్లా ఉందో, నా తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ప్రార్థన అయిపోయాక, ఆరాధన అయిపోయాక, అంతదాకెందుకు, వచ్చినప్పుడు, వాక్యం వినేటప్పుడు, ముగింపు ప్రార్థన చేసినప్పుడు, వెళ్ళే విషయంలో, వెళ్ళే విధానంలో తెలిసిపోతుంటుంది అనమాట. అమలక్కల సంగతి లేకపోతే అన్నల సంగతి, అందరి సంగతి అర్థమైపోద్ది. నేను అందరిని పలకరించే పోతున్నానా, అందరికి వందనాలు చెప్పే పోతున్నానా, కనపడకుండా వెళ్ళిపోతున్నానా? అదే ఇక్కడ విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 9వ వచనం చూడండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. తను వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడున్నాడంటే ఆయన చీకట్లో ఉన్నాడు. పాయింట్ అర్థం చేసుకోండి. దేవునిలో వాక్యంలో ఉన్న మాటలే జ్ఞాపకం చేస్తున్నా. ఇంత వాక్యం విన్నా, 2 వర్తమానాలు విన్నా, చప్పట్లు కళ్ళు మూసుకొని కొట్టా, 10 రూపాయలు కానుకిచ్చా, వందనాలు చెప్పండి వెళ్ళిపోయా. నేను ఎక్కడున్నట్టు ఇప్పుడు? అక్కడున్న వాక్యమే. 9వ వచనం చూద్దాం. సొంత మాటలు కాదు, దేవుడు రాయించి పెట్టిన మాట. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది వాక్యం. నీ 10 రూపాయలు ఎవడికి కావాలా? నీ 2 చప్పట్లు ఎవడికి కావాలా? నీ తెల్లబట్టలు ఎవడికి కావాలా? నీ పెద్దచ్చు బైబిల్ ఎవడికి కావాలా? నీ పక్కనున్న సహోదరుడితో ఏం లేదు, సంబంధం బాగలేదు కదా. ఈ సుంకర్ బలే ఉండనందుకు నీ వందనాలు ప్రభు అంటాడు. మళ్ళీ
నీ దశభాగం ఎవరికి కావాలా, నీ కానుకలు ఎవరికి కావాలా, నీ వెండి ఎవరికి కావాలా, నీ బంగారం ఎవరికి కావాలా, ఆ సుంకరతో మాట్లాడు ముందు పోయి. దేవుని బిడ్డలారా, దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విశ్వాస యొక్క జీవన శైలిలో మార్పు రావాలి. ప్రతి ఒక్క విశ్వాసతో ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, ప్రతి ఒక్క విశ్వాసతో స్నేహము కలిగి, చెయ్యి కలపకుండా ఇంక చెయ్యే కలవట్లేదు. మనసు ఎక్కడ కలుస్తుంది? చెయ్యే కలవట్లేదు. హృదయం ఎక్కడ కలుస్తుంది? ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఏదో సిల్లీగా అనుకుంటాం కానీ, సిల్లీగా మాట్లాడుకుంటాం కానీ, దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు ఎక్కడున్నాడు? చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. 11వ వచనంలో, తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లోనే నడుస్తున్నాడు, అతని జీవితమే చీకటి బతుకు. చీకటి అతని కనులకు ఏం కలగజేసింది? గుడితనం కలగజేసింది. కాబట్టి పక్కనున్న తోటి విశ్వాసి కనపడట్లేదు. కొంతమందికి కిలోమీటర్ దూరంలో ఉంటే అన్నా ప్రైజ్లాడు అంటాం, అక్క వందనాలు అని చెప్తాం, పక్కన ఉన్నోడికి చెప్పం. అవునా కదా? నేను కనపట్లేదా? అష్ట గారు చూశారా? పక్కనున్న నాకు చెప్పట్లేదు కానీ కోషడు దూరంలో ఉన్న అక్కను అన్నను పిలిచి ప్రైజ్ లార్డ్ అని చెప్తున్నాను. నేను ఒకే సంఘంగా, ఒకే బిడ్డలంగా, ఒకే రక్తంగా, ఒకే రొట్టె కదా, ఒకే దేవుడు కదా, ఒకే సేవకుడిగా, ఒకే ఇల్లుగా, ఒకే వార్డుగా, అవన్నీ కుదరదు. నువ్వంటే నాకు ఇష్టంలా. దేవుడు అన్నాడు, అయితే నువ్వు చీకట్లో ఉన్నావు, నీ బతుకు చీకటి బతుకు. అక్కడే 11వ వచనం అన్నాడు, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి, ఉండటం చీకట్లోనే, తర్వాత అతని నడక కూడా చీకట్లోనే. అతని కన్నులకు ఏమైంది? ఇప్పుడు అతని కన్నులకు చీకటి ఏం కలుగజేసింది? గుడ్డితనం కలుగజేసింది, అంధుని చేసేసింది, గుడ్డోని చేసేసింది. జాగ్రత్త దేవుని బిడ్డలారా, మన యొక్క సంబంధాలు, విశ్వాస యొక్క జీవన శైలిలో, జీవన విధానంలో మనం ఏం కలిగి ఉండాలా? ఇతర విశ్వాసులతో మన సంబంధం ఎలా ఉంది? మారవా, మార్పు చెందవా? మార్పు లేకుండానే, మారకుండానే చీకట్లో ఉండే దేవుని యొక్క పాత్రలో చేయి వేస్తావా? ఆయన యొక్క పాత్రలో చేయి వేస్తావా? ఆయనకు రక్తదారులకు సాదృశ్యంగా ఉన్నటువంటి రస పాత్రను నోట్లో వేసుకొని తాగిపోతావా? ఇష్టం వచ్చినట్లు చేసిపోతావా? జాగ్రత్త, నువ్వు ఇంకా ఎక్కడున్నావు? చీకట్లోనే ఉన్నావు. ఒక వ్యక్తి చీకట్లో ఉన్నాడా, వెలుగులో ఉన్నాడా? చీకట్లో నడుస్తున్నాడా, వెలుగులో నడుస్తున్నాడా అన్న దానికి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారా లేదా? వీళ్ళిద్దరు బంధం ఎలా ఉంది? వీళ్ళిద్దరు వందనాలు చెప్పుకుంటున్నారా లేదా? వీళ్ళిద్దరూ పలకరిస్తున్నారా లేదా? వీళ్ళిద్దరూ ప్రేమ కలిగే ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి, ఇది లేదు అంటే ఎక్కడున్నాడు ఈయన? నేను చెప్పట్లా, వాక్యమే చెప్తుంది. నేను ఎక్కడున్నట్టు? చీకట్లో ఉన్నట్టు. పాయింట్ అర్థం చేసుకోండి. ప్రేమ కలిగి, సత్యము కలిగి, ప్రేమించుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని, సహించుకొని, క్షమించుకొని వాళ్ళు ముందుకు నడుస్తున్నారంటే వాళ్ళు ఎక్కడున్నట్టు? వాళ్ళకి అభ్యంతర కారణం ఏమీ లేదంటారు. ఆ మాట ఉందా? 10వ వచనంలో, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు ఏమి లేదు? అభ్యంతర కారణం ఏమి లేదు. కానీ కింద అభ్యంతరం ఏంటి? తన సహోదరుని ద్వేషిస్తున్నాడు, దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటాడు. మళ్ళీ దేవుడు అంటే ఇష్టమే కానీ అంటే నాకు చాలా కష్టం రా అని అంటాడు. దేవుడు అన్నాడు, అరే నాన్న, నా సంగతి తర్వాత కానీ మీరిద్దరు సరి చేసుకోండి. విశ్వాస జీవితాన్ని త్రికోణంలో చూస్తే కనుక, నేను నా పక్కవాడు, నేను నా దేవుడు. నేను నా సహోదరుని క్షమించకపోతే, ప్రేమించకపోతే, సహించకపోతే, దేవుడు అన్నాడు ముందు అది క్లియర్ చేసుకో. నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరుని క్షమించు, నీ సహోదరునితో సమాధానపడు, ఆ తర్వాతే. ఇది లేకుండా, నా సహోదరునితో సహవాసము లేకుండా, సమాధానం లేకుండా నేనేం చేసినా, ఎంత చేసినా నేను గుడివాడినే, గుడిదాన్నే అని వాక్యం చెప్తుంది. మన సంబంధాలు ఎలా ఉన్నాయి? ఏదో ఒకరోజు చస్తాం,
ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపోతాం. ఏదో ఒక రోజున ఎవరో ఎప్పుడొకప్పుడు ఒక అడుగు అనుకో ముందు అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారే. చేయి కలవనిది నీ మనసు ఎలా కలుస్తుంది? చేయి కలవనిది నీ హృదయం ఎలా కలుస్తుంది? చేయి కలవనిది, ప్రేమ లేనిది, సమాధానం లేనిది వాళ్ళు ఎక్కడున్నట్లు? చీకట్లోనే ఉన్నారు. మాట్లాడే విధానం ఏంటి? మాట్లాడే తీరేంటి? ఎలా ఉంది? నా సహోదరుడు అంటే అంత కష్టంగా ఉంటే, నా సహోదరి అంటే అంత కష్టంగా ఉంటే, నా తోటి వాళ్ళు అంటే అంత ప్రేమ లేకపోతే, ఇది ఒక విశ్వాసమేనా? నీది ఒక విశ్వాసమేనా? మనది ఒక విశ్వాసమేనా? నాది కూడా ఒక విశ్వాసమేనా? కాదు. దేవుడు అన్నాడు, విశ్వాసి నీ జీవన శైలి మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ జీవన విధానం మార్చుకో, లేకపోతే నువ్వెక్కడున్నట్లు? చీకట్లోనే ఉన్నావు. నువ్వు చీకటి దానివే, నువ్వు చీకటి వాడివే, నేను కూడా చీకటి వాడినే. సమాధానం లేకపోతే, సఖ్యత లేకపోతే జీవన విధానం మారాలి. ఇతర విశ్వాసులతో మన సంబంధాలు ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మెరుగ్గా ఉంచుకోవాలి, నాణ్యంగా ఉంచుకోవాలి. నేనంటే వాడికి పడకపోవచ్చు, కానీ వాడంటే నాకు ఇష్టమే. అది లేకపోతే నువ్వెన్నన్నా చెప్పు, ఎన్నన్నా చెయ్యి, దొర్లుతావో, ఏడుస్తావో, ఆరాధిస్తావో, ప్రార్థిస్తావో, ఆ తర్వాత సంగతి. కానీ ఇతర విశ్వాసులతో, తోటి విశ్వాసులతో నువ్వు ఎలా ఉన్నావు? మారాలి, మార్పు రావాలి, జీవన శైలి మారాలి, విశ్వాస యొక్క జీవన విధానంలో మార్పు రావాలి అని భక్తుడైనటువంటి యోహాను గారు అద్భుతమైనటువంటి మాటలు ఈ వర్తమానంలో ఆయన మనకు అందిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. దేవుని బిడ్డలారా, మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? మన విశ్వాస జీవన శైలిలో, మన యొక్క జీవిత విధానంలో మార్పు రావాలండి. మనము తన సహోదరుని ద్వేషించేవాడు 11వ వచనంలో చీకట్లోనే ఉంటున్నాడు, చీకట్లోనే నడుస్తున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసింది. గనుక తానెక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. నీ విశ్వాసంలో ఉన్నావా, అవిశ్వాసంలో ఉన్నావా? నీ నడకెక్కడికి, నీ పొరకెక్కడికి, నీ దారి ఇటుపోతుంది, అసలు ఏమైనా అర్థం చేసుకుంటున్నావా? తాను ఎక్కడికి పోతున్నాడో యోధా తన పోవు చోటిని మరిచిపోయి బతికాడంట. యోధా తప్పిపోయి బతికాడు. ఆ విధంగా మనకు జీవితాలు ఉండకూడదు. తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు కోసమని గుడ్డోడయ్యాడు. ఎందుకు గుడ్డోడయ్యాడు? చీకటి. ఎందుకు చీకటి వచ్చింది? మళ్ళీ వద్దాం. తాను ఎక్కడికి పోతున్నాడో తెలియదు. ఎందుకు తెలియట్లేదు? నాకెళ్ళి చూస్తారు. ఎందుకు తెలియట్లేదు? గుడ్డోడయ్యాడు. ఎందుకు గుడ్డోడు అయ్యాడు? గుడితనానికి కారణం ఏంటి? చీకటి గుడితనాన్ని కలగజేసింది. ఎందుకు చీకట్లో ఉన్నాడు ఆయన? ఎందుకు చీకట్లో నడుస్తున్నాడు ఆయన? తన సహోదరుని ద్వేషించాడు కాబట్టి చీకట్లో ఉన్నాడు, చీకట్లో నడుస్తున్నాడు. అది అన్నమాట పాయింట్. తన సహోదరుని ద్వేషించాడు, ప్రేమించలేదు, సహించలేదు, సాధించాడు, సాధింపుల కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు, ద్వేషించాడు. కాబట్టి ఏమైంది? చీకట్లో ఉన్నాడు, చీకట్లో నడుస్తున్నాడు. చీకటి అతని కళ్ళు గుడ్డితనం కలగజేసింది. కాబట్టి తాను ఎక్కడికి పోతున్నాడో అతను అనుకుంటున్నాడు, నేను కూడా దేవుళ్ళలోనే ఉన్నాను అనుకుంటు. కాదు, నువ్వు దేవుళ్ళలో లేవు, తప్పిపోయేవి ఎప్పుడు. ఆ చీకటి గుడ్డితనం కలగజేసింది. అందుకే ఒక సంఘమే, ఒక సేవకుడే, ఒకే పాత్ర, ఒకే రసం పాత్ర, ఒకే దేవుడు, ఒకే సంఘం, ఒకే శరీరంలో ఉన్నట్టు ఆ దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలంటే తోటి విశ్వాసులతో మెరుగైన సంబంధాలు, నాణ్యమైనటువంటి సంబంధాలు కలిగించి. అది లేకపోతే నువ్వెంత కానికి ఇచ్చినా, నువ్వెన్ని పాటలు పాడినా, ఎన్ని చప్పట్లు కొట్టినా, ఎన్ని రూపాయలు దశంభాగం ఇచ్చినా, ఆయన పాత్రలో తిన్నా తాగినా ఉపయోగం ఏమీ లేదు, ఉండదు కూడా. ఇది ఖచ్చితం. దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఎక్కడున్నావు? చీకట్లోనే ఉంది నీ జీవితం అంతా. సరి చేసుకుందా. వాక్య భాగాన్ని ముగించబోయే ముందుగా విశ్వాస యొక్క జీవన శైలిలో, విశ్వాస యొక్క జీవన విధానంలో యోహాను గారు గద్దించి, ఖండించి
కొండ బద్దలు కొట్టి 4 విషయాలు మాట్లాడాడు క్రైస్తవ సమూహానికి సంఘాన్ని. మొట్టమొదటిది ఏ విధంగా ఉండాలి? దేవునితో సహవాసం. రెండవది పాపపు డొప్పుకోలు కలిగి జీవించాలి. మూడవది క్రీస్తు ఆజ్ఞలకు లోబడి జీవించాలి. నాలుగవది ఇతర విశ్వాసులతో సంబంధాలు మెరుగ్గా ఉంచుకోవాలి, సరిగా ఉంచుకోవాలి, చక్కగా ఉంచుకోవాలి. ఉందా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆరాధనకి వెళ్ళబోయే ముందుగా, ఆరాధించుకోబోయే ముందుగా ఈ 4 విషయాలు ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నన్ను దర్శించావు. నిజమే, నేను ఒప్పుకున్న వాటికంటే కూడా కప్పుకున్నవి చాలా ఉన్నాయి లోపల. ఆ ఒప్పుకున్నా కానీ, మాటలతో ఒప్పుకున్నాను కానీ మనసుతో ఒప్పుకోలేదు, హృదయంతో ఒప్పుకోలేదు. ప్రభు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. ఈ రోజు నుండి అయినా, ఇప్పటి నుంచి అయినా, ఈ వర్తమానం విన్న దగ్గర నుంచి అయినా ప్రభు నా యొక్క జీవితాన్ని మార్చుకుంటా, నా జీవన శైలిని మార్చుకుంటా, నా యొక్క జీవిత విధానాన్ని మార్చుకుంటానంటే నీకంటే ధన్యురాలు లేదు, నీకంటే ధన్యుడు లేడు, నాకంటే ధన్యుడు అంతకంటే లేడు. మార్చుకున్నారు, దేవుని బిడ్డలుగా బ్రతుకున్నారు. చీకట్లో ఉండొద్దు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఆయన వెలుగు. మనం దేవుని బిడ్డలమండి, వెలుగు బిడ్డలమండి, వెలుగుకు సంబంధించిన బిడ్డలమండి, వెలుగు సంబంధులమండి. ఆ విధంగా మనం జీవిద్దాం, వాక్యానుసారమైనటువంటి జీవిద్దాం. దేవునితో సహవాసం చేయాలి, పాపపు డొప్పుకోలు కలిగి జీవించాలి, క్రీస్తు ఆజ్ఞలకు లోబడి జీవించాలి, ఇతర విశ్వాసంతో సంబంధాలను మెరుగ్గా ఉంచుకోవాలి, నాణ్యంగా ఉంచుకోవాలి, చక్కగా ఉంచుకోవాలి, సఖ్యతగా ఉంచుకోవాలి. కాబట్టి మనకి జీవితాలు పరిశీలన చేసుకుందామా, మనకి జీవితాన్ని సరి చేసుకుందాం. ఆ తర్వాతే బలులు, ఆ తర్వాతే నైవేద్యాలు, ఆ తర్వాతే కానుకలు, ఆ తర్వాతే అన్నీ. కాబట్టి మనకి జీవితాన్ని ఈ వాక్య వెలుగులో ప్రభువా నా జీవితాన్ని మార్చుకుంటాను, నా జీవన శైలిని మార్చుకుంటాను, నా జీవన విధానాన్ని మార్చుకుంటాను. మీరు నాతో స్పష్టంగా మాట్లాడారు, మీరు నన్ను సంధించారు, మీరు నన్ను ప్రభు గద్దించారు. ఆనాడు సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని భక్తుడైనటువంటి యోహాను గారు గద్దించి, ఖండించి, కఠినంగా చెప్పాడు. తపల. ఈనాడు కూడా మనకు తపల, ఈనాడు కూడా మనకు అంతే. అది మనకి జీవితం పరిశీలన చేసుకుందాం, వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిద్దాం. ఉన్నంత వరకు దేవుని బిడ్డగా తలెత్తుకొని బ్రతుకుదాం. అలాంటి జీవితాన్ని దేవుడు దయచేసి నడిపించుగాక. ఈ మాట దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.